అందరికీ షాలోమ్. అందరూ ఎలా ఉన్నారండి? మనము ఈ సమయంలో హీబ్రూలో ఉన్న ఫైనల్ లెటర్స్, వీటినే హీబ్రూలో ఏమని పిలుస్తారు అంటే సోఫిత్ లెటర్స్ అని పిలుస్తారు. సోఫిత్ లెటర్స్ అని. ఈ సోఫిత్ లెటర్స్ అనేటివి 5 లెటర్స్ ఉన్నాయి. వీటినే ఫైనల్ లెటర్స్ అని పిలుస్తారు. ఈ ఫైనల్ లెటర్స్ 5 ఫైనల్ లెటర్స్ ఉన్నాయి. వాటిని కూడా మీరు తెలుసుకున్నట్లయితే మీరు పదాలను చదివేటప్పుడు ఈ ఫైనల్ లెటర్స్ అనేటివి ఏంటి అనేది మీరు గుర్తించగలుగుతారు. అప్పుడు మీరు చదవడానికి చాలా సులభంగా ఉంటుంది. మీకు సులభంగా అర్థమవడానికి నేను ఈ విధంగా ఈ విషయాలన్నీ కూడా మీ మధ్యకు తీసుకొని వస్తున్నాను. మీరు శ్రద్ధగా ఈ హీబ్రూ భాషను నేర్చుకున్నట్లయితే మీరు హీబ్రూ బైబిల్ని చదవడము, రాయడము చేయగలుగుతారు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్ బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ మీకు ఎంతగానో ఈ ఛానల్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, అలాగే ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి. దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా భాగస్థులు కమ్మని కోరుకుంటూ మనము ఈ సమయంలో హీబ్రూ అక్షరాలలో 22 అక్షరాలలో ఫైనల్ లెటర్స్ అనేటివి ఒక 5 అక్షరాలు ఉన్నాయి. ఈ 22 అక్షరాల్లోనే ఈ 5 అక్షరాలు అనేటివి ఫైనల్ లెటర్గా మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించండి. ఈ ఫైనల్ లెటర్స్కి సాధారణ లెటర్స్కి వ్యత్యాసం అనేది నేను మీకు ఈ సమయంలో చూపిస్తాను. మీరు శ్రద్ధగా ఈ విషయాలన్నీ మీరు రాసుకొని పెట్టుకున్నట్లయితే మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 5 లెటర్స్ ఫైనల్ లెటర్స్ అనేటివి ఏంటి అనేది మనం చూస్తే, ఒకటి కాఫ్, చూడండి కాఫ్. అలాగే రెండవది మనం చూసినట్లయితే మేమ్. రెండవది మనం చూసినట్లయితే మేమ్ అనేది మనకు కనపడుతుంది రెండవ లెటర్గా. ఫైనల్ లెటర్లోటివి నేను చెప్పేటివి రెండవ లెటర్ మేమ్గా కనపడుతుంది. అలాగే మూడవది మనం చూస్తే నూన్, నూన్ అనే అక్షరము. ఇవి నేను చూపించే ఈ అక్షరాలు సాధారణ అక్షరాలు. అలాగే ఇక్కడ మనం చూస్తే పే. ఈ పే అనేది మనము చూస్తున్నాం. గత వీడియోలో మనము ఈ హీబ్రూ అక్షరాలు 22 అక్షరాలు నేను మీకు చూపించాను, తెలియజేశాను. ఇప్పుడు దీన్ని పే అని పిలుస్తారు. అలాగే ఇక్కడ మనం చూస్తే దీన్ని సాదే, సాదే అని పిలుస్తారు. చూడండి, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇక్కడ ఒకటి చూడండి, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా ఉంటుంది. దీన్ని సాదే అని పిలుస్తారు. వీటిని ఫైనల్ లెటర్స్లో ఈ సాధారణ అక్షరాలు పదము చివరిలో ఈ అక్షరాలు, ఈ 5 అక్షరాలు మాత్రమే వచ్చినప్పుడు వీటిని ఫైనల్ లెటర్స్ అని పిలుస్తారు. వీటినే హీబ్రూలో ఏమని పిలుస్తారంటే సోఫిత్ లెటర్స్ అని మనము పిలుస్తూ ఉంటాం. సోఫిత్ లెటర్స్ అని వీటిని పిలుస్తారు. చూడండి, ఈ కఫ్ ఇందాక మీరు చూశారు కదా, కఫ్. ఈ కఫ్ అనేది ఇలా ఉంటుంది. కఫ్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని ఫైనల్ లెటర్లో ఇలా 7, ఒక 7 అనే అక్కడ కొంచెము పొడుగ్గా ఉంటుంది. దీన్ని కాఫ్ సోఫీత్ అంటారు. ఇది వచ్చి కాఫ్, అలాగే ఇది కాఫ్ సోఫీత్. కాఫ్, కాఫ్ సోఫీత్, కాఫ్, కాఫ్ సోఫీత్. అలాగే ఇంకా మనం చూసినట్లయితే చూడండి, మేమ్, మేమ్ సోఫీత్. చూడండి, మేమ్ సోఫీత్ అనగా చూడండి ఒక 0 ఆకారంలో త్రికోణం, చూడండి ఇలా వచ్చి ఇలా ఉంటుంది. మేమ్, మేమ్ సోఫీత్, మేమ్ సోఫీత్ అంటారు. ఇది సాధారణ లెటర్. మేమ్ అనేది సాధారణ లెటర్. దీన్ని గుర్తించేది చూడండి, సాధారణ లెటర్ మేమ్ అనేది ఇక్కడ గ్యాప్ అనేది ఉంటుంది. అలాగే సోఫిత్ లెటర్లో మనకు ఈ గ్యాప్ అనేది ఉండదు, రౌండ్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మేమ్, మేమ్ సోఫీత్, మేమ్, మేమ్ సోఫీత్, మేమ్, మేమ్ సోఫీత్. అలా మనము వీటిని గుర్తించగలం. అలాగే ఇందులో మనం చూసినట్లయితే ఇది మనం చూసాము నూన్. ఇది సాధారణ లెటర్, నూన్ అని పిలుస్తారు. ఇదే ఫైనల్ లెటర్లో నూన్ సోఫీత్, నూన్ సోఫీత్, నూన్ సోఫీత్, నూన్, నూన్ సోఫీత్, నూన్, నూన్ సోఫీత్, నూన్, నూన్ సోఫీత్. ఇంకా మనం చూసినట్లయితే దీన్ని పే అని మనం చూసాము. పే అనేది సాధారణ లెటర్. అలాగే పే సోఫీత్, చూడండి పే సోఫీత్ ఈ విధంగా ఉంటుంది. చూడండి, పే సోఫీత్లో మీరు చూసినట్లయితే ఇలా పే ఇలా వచ్చి ఇక్కడ సాధారణ లెటర్లో పే ఇలా వచ్చి ఇలా రౌండ్ వస్తుంది, ఇక్కడ బెండ్ వచ్చి ఇలా. కానీ పే సోఫీత్లో ఇలా కిందికి వస్తుంది.
పే సోఫిత్ అంటే ఇవి కొంచెం పొడుగ్గా ఉంటాయి, పదానికి కిందికి ఉన్నట్లుగా ఉంటుంది, పదానికి ఈ అక్షరము కిందికి ఉంటుంది కాబట్టి పే సోఫిత్. ఇట్లా పొడుగ్గా ఉన్న వాటిని సోఫిత్ లెటర్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి. పే సోఫిత్, పే సోఫిత్. దీని అక్షరాలకు ఉన్న మీనింగ్ అంతా కూడా సేమ్గానే ఉంటుంది, కానీ పదం చివర వచ్చినప్పుడు ఇది పే సోఫిత్, ఇది పే. చూడండి, పే, పే సోఫిత్, పే, పే సోఫిత్. అలాగే 5వ సోఫిత్ లెటర్ ఎలా ఉంటుందంటే సాదే అనేది సాధారణ లెటర్, సాదే, సాదే సాధారణ లెటరు, ఇది సాదే సోఫిత్. చూడండి సాదే సోఫిత్ ఎలా ఉంది, ఇలా వైని తిరగేసి మనం చూసినట్లయితే ఎలా కనపడుతుందో అలా ఉంటుంది. ఇలా పొడుగ్గా ఒక గీర వచ్చి దీనికి సైడ్లో ఒక గీరలాగా ఉంటుంది. వై ఎలాగ ఉంటుందో అలా ఉంటుంది. మనం వై తిప్పి రాసినట్లయితే, తిరగతిప్పి చూసినట్లయితే వై అనే అక్షరాన్ని ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది సాదే సోఫిత్. చూడండి ఇక్కడ సాదే ఇలా ఉంటుంది, సాధారణ అక్షరము ఇలా ఉండి ఇక్కడ ఈ బెండ్ వచ్చి ఇక్కడ పైన కొమ్ము వస్తుంది. ఈ సోఫిత్లో ఏమవుతుందంటే ఈ బెండ్ అనేది కిందికి ఉంటుంది, బెండ్ లేకుండా స్ట్రైట్గా ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది సాదే, సాదే, సాదే సోఫిత్, సాదే, సాదే సోఫిత్ అనేటివి ఈ 5 అక్షరాలు, సాదే, సాదే సోఫిత్. చూడండి మేమ్, లామెట్, కఫ్, మెలెక్. మాకు ఏ వర్తిస్తే మే, లాకు ఏ వర్తిస్తే లే, మెలెక్, మెలెక్. ఇప్పుడు ఈ కఫ్ అనేది మనం ఇక్కడ చూసాం కదా, సాధారణ కఫ్ అన్నమాట. ఎప్పుడైతే మీరు ఈ పదంలో ఈ కఫ్ అనేది వచ్చినప్పుడు ఈ పదం చివర సోఫిత్ లెటర్గా వస్తుంది, మెలెక్, కఫ్. చూడండి మెలెక్ కా కదా, మెలెక్ అనేది ఈ కఫ్ సోఫిత్ అనేది వస్తుంది, మెలెక్, మెలెక్ అనేది ఈ విధంగా మనము చదవాలి. ఇంకా మనం చూస్తే ఇక్కడ మేమ్ అనే అక్షరం, మనం 2వ అక్షరము ఫైనల్ లెటర్లో మేమ్ అనేది చూసాం కదా. చూడండి మా, ఈమ్, మా, మాకు ఆవత్తు, మా యోత్కి ఈ, యాకి ఈ వస్తే ఈ, మాయి, 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 మాయి. ఇది మేమ్ సోఫిత్. చూడండి సాధారణ మేము, ఫైనల్ మేము, సాధారణ మేమ్ లెటర్, ఫైనల్ మేమ్ లెటర్ అనేది మనకు ఇక్కడ కనపడుతుంది. చూడండి మా ఈ, మా ఈం, మా ఈం, మా ఈం, మా ఈం అనగా వాటర్, నీరు అనేది మనకు అర్థం వస్తుంది. కాబట్టి ఇలా పదము చివరిలో ఈ మేమ్ అనేది వచ్చినప్పుడు ఈ మేమ్ అనేది ఇలా మారుతుంది. చూడండి ఈ సాధారణ మేమ్లో గ్యాప్ ఉంది, ఈ మేమ్లో మనకు గ్యాప్ అనేది కనపడదు, రౌండ్గా కనపడుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు శ్రద్ధగా గమనించండి. ఇక్కడ చూడండి మనం చూసినట్లయితే 3వదిగా మనం చూస్తే నూన్ అనే అక్షరం చూసే కదా. నూన్ చూడండి, నూన్ సోఫిత్, బా, ఇది బెత్, నూన్. చూడండి నూన్ ఫైనల్ లెటర్, బెత్కి ఏ శబ్దం ఉంది అంటే బాకి ఏ వర్తిస్తే బే, బాకి ఏ వర్తిస్తే బే, బెన్. మనము ఫైనల్లో అక్షరానికి ఉన్న శబ్దము, ఆ శబ్దము చివరిలో అనేది ఇబ్బు, ఇమ్ము అని మీకు ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. అంటే ప్రాథమిక శబ్దం ఎలా ఉంటుంది అంటే ఇబ్బు, ఇల్, ఇల్, జ్, ఇలా మనకు ఈ అక్షరాల శబ్దాలు ఉంటుంది కదా. ఎప్పుడైతే అక్షరం చివరిలో ఇది వస్తుందో అదే మాదిరే శబ్దం వస్తుంది. బెన్, బెన్. మనం చూసినట్లయితే సాధారణ లెటర్, సాధారణలో మనం చూస్తే నూన్ అనేది ఇలా ఉంటుంది, బెత్లో ఆఫ్ ఉంటుంది, నూన్ అనేది ఇలా ఉంటుంది. ఎప్పుడైతే పదం చివరిలో వస్తుందో ఈ నూన్ అనేది బెన్, బెత్, నూన్. బెత్కు ఏ వర్తిస్తే బే, బెన్, బెన్. బెన్ అనగా సన్, కుమారుడు అని అర్థము. బెన్ అనగా కుమారుడు అనేది మనకు అర్థం వస్తుంది. 4వదిగా మనం చూసినట్లయితే పే అనే అక్షరం చూసాము. సాధారణ లెటర్లో మనం చూసాము పే అనే అక్షరము. ఈ పే అనే అక్షరము ఫైనల్లో ఎప్పుడు ఎలా వస్తుంది అంటే చూడండి ఇక్కడ మనం చూస్తే 2 అక్షరాలు ఉన్నాయి, ఆలెఫ్, పే, పే సోఫిత్, ఆలెఫ్, పే, ఆలెఫ్, పే. ఆకు చూడండి ఆ అనేది శబ్దం ఉండదు, సైలెంట్గా ఉంటుంది. దీని కింద ఎప్పుడైతే ఓవెల్ వస్తుందో అప్పుడు అది దానికి తగిన శబ్దము చేస్తుంది. ఈ ఆలెఫ్ కింద ఆ శబ్దం అనేది ఉంది, ఈ అక్షరం కింద ఆ అనే ఓవెల్ ఉంది కాబట్టి ఈ ఆలెఫ్ ఏమైంది,
ఆ అయింది. ఆ ఇది డాట్ ఉంటే పా, డాట్ లేకపోతే ఫ్ అనే శబ్దం వస్తుంది. ఫ్ ఫ్ ప్ ఫ్ ప్ అనే రెండు శబ్దాలు ఈ డాట్ ఉంటే పాగాను, డాట్ లేకపోతే ఫాగాను ఇది ఉచ్చరిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అఫ్ అఫ్, ఆలప్ కింద ఆ, పే ఫ్, అఫ్. ఈ అఫ్ అనేది మనం చూస్తే నోస్ అంటే ముక్కు, ముక్కు చూడండి. ముక్కు అనేది మీకు అర్థమవడానికి ఇక్కడ ఈ గుర్తు అనేది వేశాను. అఫ్ అనగా నోస్, ముక్కు, ముక్కు అనేది అఫ్ అని మనము గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మనము 5వ లెటర్గా, సోఫిత్ లెటర్లో 5వ లెటర్గా మనం చూసినట్లయితే ఇది సాదే. మనం ఇందాక చూసాం సాదే ఇలా ఉంటుంది అని. ఇప్పుడు ఇది పదం చివరిలో వచ్చినప్పుడు చూడండి ఇలా మారుతుంది. చూడండి ఇది అయీన్, ఇది సాదే, సాదే సోఫిత్, అయీన్ సాదే సోఫిత్. ఈ ఐన్ కింద ఓవెల్ ఏముంది? ఏ అనే ఓవెల్ ఉంది. ఐన్ కింద ఏ అనే ఓవెల్ ఉంది కాబట్టి ఇది ఏ అనే శబ్దం వస్తుంది. ఇది లేదా ఎస్ అనే శబ్దము, సా అనే అనే శబ్దము లేదా అనే శబ్దము, ఇది దీనికి ఉన్న శబ్దాలు. కాబట్టి ఇప్పుడు ఏ శబ్దం ఉంది కాబట్టి ఏ, ఎట్స్, 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 ఎట్స్ అనేది మనం చూస్తాం. ఎట్స్ అనగా ట్రీ అంటే చెట్టు. చూడండి మీకు అర్థం అవడానికి ఈ చెట్టు అనేది మీకు వేసి చూపించాను. చూడండి ఇప్పుడు మనం చూసినట్లయితే సాదే సోఫిత్, వీటిని ఏమని పిలుస్తారు? ఎట్స్. ఎట్స్ అనగా చెట్టు అని, హీబ్రూలో ఎట్స్ అనగా చెట్టు అనే అర్థం వస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఈ ఫైనల్ లెటర్స్, అలాగే వీటిని హీబ్రూలో సోఫిత్ లెటర్ అని పిలుస్తారు. సాధారణ లెటర్ మీకు తెలుసు, అలాగే ఇప్పుడు ఈ ఫైనల్ లెటర్ అనేది కూడా మీరు తెలుసుకున్నారు. ఈ పదం చివరిలో ఈ లెటర్ వస్తుందో, పదం మధ్యలో వచ్చినప్పుడు మనము సాధారణ లెటర్గానే రాస్తాము. ఎప్పుడైతే పదం చివర ఈ అక్షరాలు, ఈ 5 అక్షరాలు, ఏది కఫ్, అలాగే మేము, నూను, పే, సాదే, ఈ 5 అక్షరాలు పదం చివరిలో వచ్చినప్పుడు వాటి రూపు అనేది మార్చుకొని సోఫిత్ లెటర్గా వస్తుంది. దాన్నే ఇంగ్లీష్లో ఫైనల్ లెటర్స్ అంటారు, హీబ్రూలో సోఫిత్ లెటర్స్. 5 సోఫిత్ లెటర్స్ అనేటివి హీబ్రూ భాషలో ఉన్నాయి. ఏవైనా కూడా ఈ 22 అక్షరాల్లోనే మనకు అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. 22 అక్షరాల్లోనే మారి మారి మనకు పదాలు కానీ, అక్షరాలు కానీ, ఆ లెటర్స్ కానీ ఏదైనా సరే ఈ 22లో నుంచే అన్నీ కూడా మనకు తిరిగి తిరిగి ఈ అక్షరాలే మనకు అక్కడ కనపడుతుంటాయి. పదాలు, అర్థాలు, అద్భుతమైన విశ్లేషణ అనేది ఈ 22 అక్షరాల్లోంచే బయటకు వస్తుంది. కాబట్టి మీరు శ్రద్ధగా ఈ హీబ్రూ భాషను నేర్చుకోండి. మీకు ఈ విషయాలన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా రాసి పెట్టుకోండి. అప్పుడు మీరు శ్రద్ధగా నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఫైనల్ లెటర్స్ అనేటివి ఇప్పుడు నేర్చుకున్నారు. కాబట్టి ఇవి అన్నీ కూడా మీరు శ్రద్ధగా చూడండి. మరొకసారి చూడండి. కాఫ్ సోఫిత్, మేమ్ సోఫిత్, మేమ్ సోఫిత్, మేమ్ సోఫిత్, నూన్ సోఫిత్, నూన్ సోఫిత్, నూన్ సోఫిత్, పే సోఫిత్, పే సోఫిత్, పే సోఫిత్, సాదే సోఫిత్, సాదే సోఫిత్, సాదే సోఫిత్. ఈ విధంగా మీరు కూడా నేర్చుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వారికి షేర్ చేయండి. ఈ వీడియోలని మీరు చూస్తున్నప్పుడు ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి పరిచయం చేయండి. దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా భాగస్థులు కమ్మని కోరుకుంటూ అందరికీ షాలోమ్, సమాధానం కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.